గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పెరిమీటర్, వాల్యూమ్ అండ్ ఏరియా. సో కాన్సెప్ట్ ఆల్రెడీ చూసాం కదా. థీరీ పార్ట్ చూసాం, ఫార్ములాస్ చూసాము, పెరిమీటర్కి ఫార్ములా, ఏరియాకి ఫార్ములా, వాల్యూమ్కి ఫార్ములా చూసాం. స్క్వేర్, రెక్టాంగిల్, ఇంకా స్క్వేర్, రెక్టాంగిల్ ప్లస్ మీ ట్రయాంగిల్, దెన్ యూనో సర్కిల్, ఇవన్నీ చూసాం యాక్చువల్గా వీటి ఫార్ములాస్. అండ్ మీరు క్యూబ్ చూసారు, క్యూబాయిడ్కి చూసారు, స్పియర్కి చూసారు, కోన్కి చూసారు, వీటన్నిటికీ వాల్యూమ్ కూడా చూసాం లాస్ట్ వీడియో. ఒకవేళ మీరు చూడకపోతే ఆ ఫార్ములాస్ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ వీడియోలో ఉంది, అది చూడండి. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ముందు ఫార్ములాస్ అండ్ థియరిటికల్ పార్ట్ కొంచెం తెలియాలన్నమాట. వాట్ ఈస్ పెరిమీటర్, వాట్ ఈస్ ఏరియా, వాట్ ఈస్ వాల్యూమ్, ఇవి ఇన్ఫర్మేషన్ కొంచెం తెలిస్తే మీకు ఈజీ ఉంటుందన్నమాట. ఓకే, ఈ పార్ట్ 2లో మనం యాక్చువల్గా ఈ లాస్ట్ 5 ఇయర్స్ వచ్చిన క్వశ్చన్ చెక్ చేస్తాం. ఓకే, క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, వాటికి సొల్యూషన్ ఏంటి చూద్దాం. ఓకే, 2020లో ఇచ్చే క్వశ్చన్ చూస్తే, సో ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, హౌ మెనీ బ్రిక్స్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ఎ వాల్ 8 meters లాంగ్, 6 meters హైట్, 22.5 centimeters థిక్. ఒక గోడ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడనమాట. 8 మీటర్స్ లాంగ్ ఉంది, 6 మీటర్స్ హైట్ ఉంది, 22.5 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉంది. ఓకే, అది గోడ యొక్క మెజర్మెంట్స్. ఇఫ్ ఈచ్ బ్రిక్ మెజర్స్, ఒక్కొక్క ఇటుక, బ్రిక్ అంటే తెలుసు కదా మీకు, ఇటుక అని. సో ఒక్కొక్క ఇటుక 25 సెంటీమీటర్స్ ఇంటూ 11.25 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్, ఇటుక యొక్క మెజర్మెంట్స్ ఇలా ఉంటే ఎన్ని ఇటుకలు పడతాయని అడుగుతున్నాడు. హౌ మెనీ బ్రిక్స్ విల్ బీ రిక్వైర్డ్. ఓకే, ఒక గోడ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇన్ని ఇటుకలు కావాలని అడుగుతున్నాడు అనమాట. అంటే ఇలా ఒక గోడ ఉంది మీకు. ఈ గోడలో నార్మల్ గోడ కట్టేటప్పుడు ఇటుకలు ఇలా పేర్చుతారు కదా, ఇటుకలు పేర్చి గోడ కడతా ఉంటారు. ఇలా ఈ గోడ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని ఇటుకలు కావాలి, అందులో ఒక ఇటుక యొక్క మెజర్మెంట్ ఇచ్చాడు. అంటే ఒక ఇటుక యొక్క మెజర్మెంట్ తెలిస్తే మొత్తం ఎన్ని ఇటుకలు కావాలో తెలిసిపోతుంది కదా. ఓకే, సో అది క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు, ఎన్ని ఇటుకలు కావాలని. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే గోడ యొక్క వాల్యూమ్ కట్టాలి. ఎందుకంటే 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కాబట్టి 3 డైమెన్షన్ ఇచ్చాడు. లాంగ్, లెంత్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, థిక్నెస్ ఇచ్చాడు. సో గోడ యొక్క వాల్యూమ్, సో వాల్యూమ్ ఆఫ్ ఎ వాల్ చూడండి, 8 మీటర్స్ ఇంటూ 6 మీటర్స్ ఇంటూ 22.5 సెంటీమీటర్స్. ఈ 22.5 సెంటీమీటర్స్ని కాస్త మనం ఏం చేస్తున్నామంటే మీటర్స్లోకి మార్చేస్తున్నాం. ఎందుకంటే మిగిలిన రెండు మెజర్మెంట్స్ మీటర్స్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, సో 22.5 డివైడెడ్ బై 100, 22.5 డివైడ్ బై 100 ఏమొస్తుంది, 0.225. ఓకే, ఇది మీ ఒక మెజర్మెంట్స్ అనమాట ఇందులో ఈ గోడలోకి. సో 8 మీటర్స్ ఇంటూ 6 మీటర్స్ ఇంటూ 0.225 మీటర్స్. సో 8 మీటర్స్, 8 ఇంటూ 6 ఎంత అవుతుందండి, 48 మీటర్ స్క్వేర్ ఇంటూ 0.225. అప్పుడు ఏమవుతుందంటే 10.8 మీటర్ క్యూబ్ అవుతుంది. మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ ఏమవుతుంది, మీటర్ క్యూబ్ అవుతుంది. ఓకే, వాల్యూమ్ ఎప్పుడు క్యూబ్స్లో మాట్లాడుతుంటాం. సో గోడ యొక్క వాల్యూమ్ తెలిసింది, గోడ యొక్క పరిమాణం తెలిసింది మీకు. ఇప్పుడు ఇటుక యొక్క వాల్యూమ్ ఎంత, సో ఇటుక యొక్క వాల్యూమ్ కూడా కట్టాలి. సో ఇటుక యొక్క మెజర్మెంట్స్ ఇచ్చా చూడండి, 25 సెంటీమీటర్స్ ఇంటూ 11.25 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్. సో ఇవి సెంటీమీటర్స్లో ఉన్నాయి చూడండి. వీటిని ఏం చేస్తామంటే మీటర్స్లోకి మారుస్తాం. ఎందుకంటే గోడ మెజర్మెంట్స్ మీటర్లో ఉంది కదా, గోడ యొక్క వాల్యూమ్ మీటర్ క్యూబ్లో ఉంది కాబట్టి ఈ మెజర్మెంట్స్ కూడా మీటర్స్లోకి మార్చేద్దాం. సో సెంటీమీటర్స్ నుంచి మీటర్లోకి మార్చాలంటే ఏం చేయాలి, సెంటీమీటర్స్ టు మీటర్స్ మార్చాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. సెంటీమీటర్స్ని డివైడ్ బై 100 చేస్తే మీకు మీటర్స్లో వస్తుంది. ఓకే, సో అదే చేసాం. డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100 ఏమొస్తుంది, 0.25, 0.1125, 0.06. ఓకే, ఇవన్నీ మొత్తం మల్టిప్లికేషన్ మీకు తెలుసు కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇది వాల్యూ. ఇది ఒక ఇటుక యొక్క పరిమాణం, ఒక ఇటుక యొక్క వాల్యూమ్, ఇది మీటర్ క్యూబ్. ఓకే, ఇటుక యొక్క వాల్యూమ్ తెలిసింది, గోడ యొక్క వాల్యూమ్ తెలిసింది. ఇప్పుడు గోడ యొక్క వాల్యూమ్ డివైడెడ్ బై ఇటుక యొక్క వాల్యూమ్ వేస్తే యాక్చువల్గా మీకు ఎన్ని ఇటుకలు కావాలో తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఒక ఇటుక యొక్క వాల్యూమ్ తెలిస్తే గోడ యొక్క పరిమాణం తెలుసు మీకు. ఒక ఇటుక యొక్క పరిమాణం తెలిసి ఎన్ని ఇటుకలు కావాలో తెలిసిపోతుంది కదా గోడ మొత్తం కంప్లీట్ చేయడానికి. అదే చేస్తాం చూడండి. నెంబర్ ఆఫ్ బ్రిక్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ వాల్, ఎన్ని కావాలి, గోడ యొక్క వాల్యూమ్ 10.8 మీటర్ క్యూబ్ డివైడెడ్ బై 0.0016875 మీటర్ క్యూబ్. మీదన మీటర్ క్యూబ్ ఉంటుంది, కింద మీటర్ క్యూబ్ ఉంటుంది కాబట్టి మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఆన్సర్ వచ్చేసి 6400 ఉంటుంది. ఇది ఎన్ని ఇటుకలు కావాలో చెప్తుంది అనమాట. సో 6400 ఇటుకలు ఉంటే ఈ 10.8 మీటర్ క్యూబ్ ఉన్న వాల్యూమ్ ఉన్న గోడని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. ఆన్సర్ ఎంత, సి. ఇలాంటి క్వశ్చన్సే మీకు ఇక్కడ వాల్యూమ్ తెచ్చాడు కదా, కొన్ని క్వశ్చన్స్ మీకు ఏరియాతో కూడా ఇస్తాడు. ఏరియా అంటే వైశాల్యం, దాంతో కూడా ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకని ఇలాంటి చాలా ఈజీ కానీ మీరు తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పాడు, గోడ ఇచ్చాడు,
గోడకి 3 డైమెన్షన్స్ ఇచ్చాడు, ఇటుకి డైమెన్షన్స్ ఇచ్చాడు, ఎన్ని ఇటుకలు పడతాయని అడిగాడు. అదే చేసాం, గోడ యొక్క వాల్యూమ్ కట్టాం, ఇటుక యొక్క వాల్యూమ్ కట్టాం, ఎన్ని ఇటుకలు పడతాయి కట్టాం. గోడ వాల్యూమ్ బై ఇటుక యొక్క వాల్యూమ్ పెడితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ సేమ్ పారామీటర్. ఓకే, సారీ, సేమ్ పెరిమీటర్. సో స్క్వేర్ రెక్టాంగిల్ సేమ్ పెరిమీటర్స్ ఉన్నాయి అన్నాడు. సో స్క్వేర్ ఇది అనుకోండి, స్క్వేర్ చూడండి, స్క్వేర్ అంటే ఏంటి, 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఈ స్క్వేర్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చూడకపోతే మాత్రం చూడండి. ఓకే, అండ్ రెక్టాంగిల్కి ఏమవుతుంది, రెండు ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్ ఉంటాయి. సో ఇది ఎల్ అనుకుంటే, ఇది ఏం డినోట్ చేసాం ఇక్కడ, ఒకవేళ ఇది ఎల్ అనుకుంటే దీని ఆపోజిట్ సైడ్ ఎల్. సో ఎల్ సేమ్ ఉంటాయి. ఓకే, ఇది బ్రెడ్త్ అనుకుంటే దీని ఆపోజిట్ సైడ్ బ్రెడ్త్. రెండు ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి అనమాట రెక్టాంగిల్లో. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ సేమ్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. సో చూడండి, స్క్వేర్ యొక్క చుట్టుకొలత ఏమవుతుంది, స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ 4a, టోటల్ 4a అవుతుంది. అదే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుంది, ఎల్ ప్లస్ బి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది, అంతేనా, 2l ప్లస్ 2b కాబట్టి. సో ఇది రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ బోత్ హ్యావ్ సేమ్ పెరిమీటర్ అని చెప్తున్నాడు. సో అప్పుడు ఏం చేయాలి చూడండి, సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. సో ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ అ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 16 మీటర్స్ అన్నాడు, అంటే స్క్వేర్లో ఒక్క సైడ్ ఒక భుజం 16 మీటర్స్ అన్నాడు, అంటే మిగిలిన భుజాలు కూడా 16 మీటర్సే ఉంటుంది కదా, అంతే కదా, చాలా ఈజీ అది. అండ్ లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 18 మీటర్స్. చూడండి, ఇక్కడ 18 మీటర్స్ ఇచ్చాడు. సో మీకు పెరిమీటర్ రెండు ఈక్వల్ అని చెప్పాడు. రెక్టాంగిల్లో ఒక లెంత్, ఐ మీన్ ఒక భుజం వచ్చేసి 18 మీటర్స్ అన్నాడు, ఆ స్క్వేర్లో ఒక భుజం 16 మీటర్స్ అన్నాడు. అయితే బ్రెడ్త్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, ఇది ఒక్కటే కదా కావాలి. సో అది చూస్తాం చూడండి, పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, అది క్లియర్గా చెప్పేశాడు, ఫస్ట్ స్టేట్మెంట్ అదే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంతా నార్మల్గా వేసుకుంటే 4a కదా, సో 4a. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఇక్కడ ఏం ఇచ్చాడు, స్క్వేర్ యొక్క ఒక సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 16 మీటర్స్ అన్నాడు. సో ఏకి బదులు 16 మీటర్స్ వేసాం. నెక్స్ట్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఈక్వల్ టు 18 మీటర్స్ అన్నాడు, చూడండి. సో ఎల్కి బదులు 18 మీటర్స్ వేస్తాం, ప్లస్ బి. ఇక్కడ చూడండి, 4 ఇంటూ 16 64 మీటర్స్, 2 ఇంటూ 18 36 ప్లస్ 2 ఇంటూ బి 2b. ఈ 36 మీటర్స్ ఇక్కడ ఉంది కదా, ఇది రైట్ సైడ్లో పాజిటివ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తే నెగిటివ్ అవుతుంది. సో 2b ఇలా వదిలేస్తాం, 2b ఈక్వల్ టు 64 మైనస్ 36. సో 2b ఈక్వల్ టు 64 మైనస్ 36 ఎంత అవుతుంది, 28. ఇక్కడ 2 ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 2. ఓకే, 28 డివైడెడ్ బై 2 అవుతుంది 14. సో బ్రెడ్త్ ఎంత చెప్తుంది క్లియర్గా, 14 మీటర్స్. ఓకే, బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 14 మీటర్స్. వాడేది క్వశ్చన్ అయితే కదా, ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ వాట్, 14 మీటర్స్. సో ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు 2019 క్వశ్చన్ ఇది. ఇంతకు ముందు వాల్యూమ్ గురించి అడిగాడు, ఒక గోడ ఇచ్చి, ఒక ఇటుక సైజ్ ఇచ్చి, గోడ సైజ్ ఇచ్చి ఎన్ని ఇటుకలు పడితే అడిగారు. ఇక్కడ ఏమడుతున్నాడంటే ఒక హాల్ లాంటిది ఇచ్చాడు అనమాట. ఓకే, ఒక ఫ్లోర్ ఇచ్చాడు, ఒక మీ ఇంట్లో హాల్ తీసుకుంటే అందులో ఎన్ని టైల్స్ పడతాయని అడుగుతున్నాడు. హాల్ సైజ్ ఇచ్చేస్తాడు, టైల్ సైజ్ ఇచ్చేస్తాడు, చాలా ఈజీ ఇవి కూడా. సో ఇక్కడ ఏం కట్టాలి, హాల్ యొక్క ఏరియా కట్టాలి, ఆర్ ఫ్లోర్ యొక్క ఏరియా కట్టాలి, ఆ టైల్స్ యొక్క ఏరియా కట్టాలి. హాల్ ఏరియా డివైడెడ్ బై మీ టైల్స్ ఏరియా కడితే మీకు ఆన్సర్ ఎన్ని టైల్స్ కావాలో తెలిసిపోతుంది అనమాట. అదే చెప్తున్నా చూడండి, హౌ మెనీ రెక్టాంగులర్ స్లాబ్స్ అంటే టైల్ అనుకోండి. ఓకే, ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్. సో ఏం చెప్తున్నాడు, ఒక రెక్టాంగిల్ స్లాబ్ ఆర్ టైల్స్ యొక్క ఏరియా వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్. చూడండి, అది ఆర్ రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్ ఆఫ్ హాల్. సో ఒక హాల్ సైజ్ ఇచ్చాడు, మీకు టైల్ సైజ్ కూడా ఇచ్చాడు. చూడండి, ఏరియా ఆఫ్ ఎ ఫ్లోర్ ఎంత, 12 మీటర్స్ ఇంటూ 10 మీటర్స్, 12 మీటర్స్ ఇంటూ 10 మీటర్స్, 12 ఇంటూ 10 120 మీటర్ స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు రెక్టాంగిల్ స్లాబ్ అంటే మీకు టైల్స్ యొక్క ఏరియా ఎంత, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ స్లాబ్ అంటే ఒక టైల్స్ లాంటిది అనమాట. సో ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. ఒక హాల్ ఇది అనుకుంటే, హాల్ ఈ సైజ్ అంటే ఇందులో చిన్న చిన్న చూడండి, ఇవి రెక్టాంగిల్ స్లాబ్స్ అనుకోండి. ఓకే, వాటి సైజ్ ఇచ్చారు 10 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్, ఎందుకంటే 2 డైమెన్షనల్ కాబట్టి మీకు ఏరియా కట్టాలి. సో 10 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్, 10 ఇంటూ 8. చూడండి, ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది, గుర్తుపెట్టుకోండి సెంటీమీటర్స్. అదే ఫ్లోర్ యొక్క ఏరియా ఎందులో ఉంది, మీటర్స్లో ఉంది. సో దీన్ని ఏం చేయాలి, సెంటీమీటర్స్ నుంచి మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే డివైడెడ్ బై 100 వేస్తే మీకు మీటర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. 100 డివైడెడ్ బై,
సారీ 10 డివైడెడ్ బై 100 ఇస్తే 0.10, 8 డివైడెడ్ బై 100 ఇస్తే 0.08 మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్. సో 0.10 ఇంటూ 0.008 ఏమవుతుంది? 0.008 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది ఏరియా ఆఫ్ అ రెక్టాంగులర్ స్లాబ్ అనమాట. అంటే ఒక టైల్ యొక్క ఏరియా. మీకు ఫ్లోర్ యొక్క ఏరియా కూడా తెలిసింది. ఇప్పుడు ఫ్లోర్ యొక్క ఏరియా డివైడెడ్ బై రెక్టాంగిల్ స్లాబ్ యొక్క ఏరియా ఇస్తే మీకు ఎన్ని రెక్టాంగిల్ స్లాబ్స్ కావాలో తెలిసిపోతుంది అనమాట. చూడండి, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్ స్లాబ్ రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్ ఈక్వల్ టు 120. సో 120 ఏంటి? ఏరియా ఆఫ్ ఎ ఫ్లోర్ డివైడెడ్ బై 0.008 మీటర్ స్క్వేర్. సో మీద మీటర్ స్క్వేర్ ఉంటుంది, కింద మీటర్ స్క్వేర్, రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు ఆన్సర్ వచ్చేసి 15,000 వస్తుంది. 120 డివైడెడ్ బై 0.00 వేస్తే మీకు 15,000 వస్తుంది. ఇది 15,000 మీ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా మీకు దీని మీద ఇది క్యూబ్ మీద క్వశ్చన్ ఇచ్చారనమాట. క్యూబ్ అంటే తెలుసు కదా మీకు. క్యూబ్ అంటే మొత్తం అన్ని ఫేసెస్ ఈక్వల్ ఉంటాయి అనమాట. క్యూబ్ అంటే అన్ని ఫేసెస్ ఈక్వల్ ఉంటాయి, సైడ్స్ కూడా అన్ని ఈక్వల్ ఉంటాయి. అన్ని ఏ అంటే మొత్తం అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 సాలిడ్ క్యూబ్స్ ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్ ఈచ్ ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్. సో ఎలాగంటే చూడండి, ఇలాంటివి రెండు క్యూబ్స్ ఉన్నాయని చెప్తున్నాడు క్లియర్గా. 2 సాలిడ్స్ ఆఫ్ అ సైడ్ 10 సెంటీమీటర్స్ అంటే ఏ ఈక్వల్ టు 10 అనుకోండి. ఓకే, 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. అవి రెండు ఎండ్ టు ఎండ్ జాయిన్ చేశారని చెప్తున్నారు. చూడండి, ఇలా జాయిన్ చేశారని చెప్తున్నాడు. ఇలా జాయిన్ చేస్తే ఏమవుతుంది? హైట్ బ్రెడ్త్ సేమ్ ఉంటాయి, బట్ లెంత్ మారిపోతుంది. చూడండి, ఏ ప్లస్ ఏ. అవునా? చూడండి, అదే చూడండి. సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈక్వల్ టు ఏ 10 సెంటీమీటర్స్. వెన్ 2 సాలిడ్ క్యూబ్స్ జాయిన్ ఇట్ విల్ బికమ్ క్యూబాయిడ్ అవుతుంది. అంటే చూడండి, ఎందుకంటే డిఫరెంట్ సైజెస్ కదా ఇవి. క్యూబాయిడ్ అంటే నార్మల్గా రెక్టాంగిల్ ప్రిజం అంటారు. సో అప్పుడు ఏమవుతుంది? హైట్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ అవుతుంది, బట్ లెంత్ ఈక్వల్ టు 10 + 10 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ రిజల్టింగ్ క్యూబాయిడ్? ఎందుకంటే క్యూబాయిడ్ వస్తుంది రెండు క్యూబ్స్ని కలిపితే, ఎండ్ టు ఎండ్ కలిపితే. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ హైట్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, లెంత్ ఏమవుతుంది? 20, హైట్ 10, బ్రెడ్త్ 10. 20 ఇంటూ 10 ఇంటూ 10 2000 సెంటీమీటర్ క్యూబ్. ఇదే ఆన్సర్. చాలా ఈజీ, మీకు తెలియాలన్నమాట. సో 2000 సెంటీమీటర్స్ క్యూబ్ మీ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.